ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నానని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తన తరపున ఎవరూ చర్చలకు వెళ్లలేదని, ప్రభుత్వ ప్రతినిధులతోనే చర్చలు జరుపుతానన్నారు. కాపు కార్పొరేషన్ను ఏడాదికి 1000 కోట్ల చొప్పున 2 ఏళ్లకు 2000 కోట్లు కేటాయించాలన్నారు ముద్రగడ. ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలమైన సమాధానం ఇప్పటికి కూడా రాలేదు. నా జాతికి నేను నా శ్రీమతి అంకితం అని చెప్పేసి దఫాలుగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే అంకితం అవడం కోసం రేపు ఉదయం 9 గంటలకి స్నేహాదర్శి కూర్చోవడం జరుగుతుందని మీ ద్వారా నా సోదరులు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ గ్రామం నుంచి కూడా ఏ ఒక్క సోదరుడు తండోపతండలుగా ఇక రావద్దని మరీ మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడికక్కడ మీరు మధ్యాహ్నం పూట భోజనం మానేసేసి మీ ఇంటి ముందు ఉన్న వీధుల్లో రోడ్డు మీద వారగా ఉండి గరిడితోటి ప్లేట్ మీద చప్పుడు చేసి 1 గంట సేపు చప్పుడు చేసి నిరసన తెలియజేస్తే నాకు ఆ నిరసన నా చెవిని పడుతుంది. దాంతో మీ సంఘీభావం కూడా అందినట్టుగానే భావిస్తాను. మీరందరూ ఇక్కడికి తరలి రావడం వల్ల మరొకసారి బ్యాడ్ ఎలిమెంట్స్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. బ్యాడ్ ఎలిమెంట్స్ ఉచ్చులో మీరు పడేసిన వాళ్ళు అవుతాను. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ని మన్నించమని మీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఏ విధిలో ఆ విధిలో భోజనం మానేసి మధ్యాహ్నం ఆ నిరసన తెలియజేస్తే చాలని, దాని ద్వారా ప్రభుత్వం మన యొక్క ఆకలి వారు తెలుస్తుందని, మన భావి తరాల భవిష్యత్తు కోసం మనం చేసే ఈ ఆఖరి ప్రయత్నం, ఆఖరి పోరాటం కూడా మీకు చెప్పడం జరిగింది గతంలో. ఇది ఆఖరి పోరాటంగా ఎవరూ ఆవేశపడొద్దని, ఆవేశపడి తప్పుడు మార్గాల్లో ఆత్మహత్య చేసుకోవద్దని మీ ద్వారా మా సోదరుల్ని కోరుకుంటా ఉన్నాను. మొన్నటి రోజు కాకినాడలో ఒక సోదరుడు ఈ రిజర్వేషన్ మీద ఉరివేసుకుని చనిపోయిన సంగతి అందరినీ బాధ కలిగించింది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయమని నేను మరీ కోరుకుంటా ఉన్నాను. ఈ ఉద్యమానికి పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా వారు ఎంతో సహకారం ఇచ్చారు. వారందరికీ మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. కౌలు తప్ప అధికారికంగా ఎవరు రాలేదండి. అట మాటలు మీకు చెప్పడం భావ్యం కూడా కాదు, వారిని బయట పెట్టడం కూడా అంత భావ్యం కాదు. అఫీషియల్గా అయితే మాత్రం ఏ సమాచారం నాకు లేదండి అయ్యా. ముఖ్యమంత్రి గారితో కొంతమంది చర్చలు జరుపుతారండి, వారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ముఖ్యమంత్రి గారితో కొంతమంది కాపు నేతలు చర్చలు జరుపుతున్నారు. బాబు ఉండండి. ముఖ్యమంత్రి గారితో కొంతమంది కాపు నేతలు చర్చలు జరుపుతున్నారు అంటారు. ఆ చర్చలు జరిపేవారు తెలుగుదేశానికి అనుకూలమైన వారా, లేదంటే కాపు సంక్షేమం కోసం ప్రయత్నం చేసేవారు? ఎవరు చర్చలు జరుపుతున్నారో కూడా నాకు తెలియదు సార్. నేను ఒక వారం 10 రోజులు టీవీ కానీ పేపర్ కానీ చూసే పరిస్థితి నాకు లేకుండా పోయిందండి. అందరికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని నమస్కారం పెట్టడం, పంపించే కార్యక్రమం ఉంటున్నాను. కొన్ని వార్తలు విని, కొన్ని వార్తలు పేపర్లో చూసి చెప్తా ఉన్నారు. అవి తప్ప నాకు అంతకన్నా సమాచారం లేదు సార్. నా తరపున కానీ ఇంకో తరపున కానీ అక్కడ చర్చలకి ఎవరు వెళ్ళలేదండి. నా సమాచారం కూడా నాకు లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి